హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది సార్టింగ్ అల్గోరిథం. అదేంటి బ్రో ఇన్ని సార్టింగ్ చెప్తున్నాం అల్గోరిథమ్స్ అంటే చాలా ఉంటాయి డిఎస్ఏలో. మనం మెయిన్ నేర్చుకోవాల్సింది డేటా స్ట్రక్చర్స్ అండ్ అలాగే అల్గోరిథమ్స్ కదా. సో ఇవన్నీ అల్గోరిథమ్స్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి బట్ సార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ క్వశ్చన్ రావాలి, ఎందుకు బ్రో ఎన్ని సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయంటే బేస్డ్ ఆన్ యువర్ సినారియో మనం నచ్చింది మనం అంటే లైక్ సూటబుల్ సార్టింగ్ అల్గోరిథం వాడుకోవచ్చు అనమాట. ఇందులో మరి డిఫరెన్స్ ఏంటని అడిగితే ఒక్కొక్క అల్గోరిథంకి ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, ఒక్కొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్ మనం దానికి తగ్గట్టు ఒక అల్గోరిథం మనం పిక్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్సర్షన్ సార్ట్ గురించి ఆల్రెడీ జిఎఫ్జీలో ఉంది, అది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. తర్వాత మీకు ఇందులో రాసి చూపిస్తాను. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే జిఎఫ్జీలో వస్తుంది అనమాట ఇన్సర్షన్ సార్ట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వర్క్స్ ఇటరేటివ్లీ ఇన్సర్టింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అన్సార్టెడ్ లిస్ట్ ఇంటూ ఇట్స్ కరెక్ట్ పొజిషన్. సో బేసిక్గా ఇక్కడ మ్యాటర్ కావాలంటే చదువుకోండి, చాలా సింపుల్ అనమాట. నేను ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను ఫాస్ట్గా. సో మనం ఇన్సర్షన్ సార్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ అయితే స్కిప్ చేస్తాం. ఎలా బ్రో అంటే మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఎరే అంటాం కదా. మామూలుగా మనకి ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, డిఫాల్ట్గా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇండెక్స్ అనేది 1 దగ్గర స్టార్ట్ అవుతాం. 1 అంటే ఈ 1 కాదు, ఇండెక్స్ చెప్తున్నాను. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, అలా చెప్తున్నా. 1 దగ్గర స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ ఐటరేషన్లో ఏం జరుగుద్దంటే మనం ఈ ఎలిమెంట్ పిక్ చేసుకుని దీంతో కంపేర్ చేస్తాం ముందు ఎలిమెంట్తో. సో 1 పిక్ చేసుకుని 23తో కంపేర్ చేసినప్పుడు ఏమైంది, 1 ఈజ్ లెస్ దాన్ 23. సో మనం ఏం చేస్తాం, ఈ 1ని ముందుకు పెట్టి 23ని పక్కదానికి మూవ్ చేస్తాం, షిఫ్ట్ చేస్తాం అనమాట పొజిషన్. ఇక్కడ చూడు 1 23. నెక్స్ట్ ఐటరేషన్లో మన ఐ వాల్యూ ఏమవుతుందంటే మనం 1 దగ్గర స్టార్ట్ అయ్యాం, తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఐటరేషన్లో 1 కాస్త 2, ఇండెక్స్ చెప్తున్నాను నేను. ఇండెక్స్ అనేది 1 కాస్త ఏమైంది 2 అవుతుంది. సో 2 అంటే 10 వస్తుంది. 10 మనం ఏం చేస్తున్నాం 1తో కంపేర్ చేస్తాం. 10 ఈజ్ లెస్ దాన్ 1 కాదు కదా, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో దీన్ని స్కిప్ చేసి దీని పక్కన ప్లేస్ చేయాలి. బట్ ఇక్కడ పక్కన ఇంకొక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ అంతా 23. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 23 కాదు. సో ఖచ్చితంగా మనం దీన్ని స్వాప్ చేయాలి. ఇక్కడ ఏమైంది 1 10 23 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, అయ్యి 3 అవుతుంది. 3 పొజిషన్లో మనకి ఏముంది 5 ఉంది. 5ని 1తో కంపేర్ చేస్తాం. 5 లెస్ దాన్ 1 కాదు, గ్రేటర్ దాన్. సో ఆ 1 అలా పక్కన ఉంచేసి దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేయి. 5 ఈజ్ లెస్ దాన్ 10 ట్రూ. ఇప్పుడు ఏం చేయాలి, 5ని ఆ సెకండ్ పొజిషన్లో పెట్టి 10ని 23ని పక్కకు మూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఇంకా లాస్ట్కి వచ్చేలాగా ఏమైంది, ఇక్కడ 2 ఉంది. 2ని 1తో కంపేర్ చేస్తావు. 2 లెస్ దాన్ 1 కాదు. సో ఆ ఫస్ట్ పొజిషన్ ఏం డిస్టర్బ్ చేయకుండా 2 పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలి, 1 తర్వాత పెట్టాలి. బట్ ఇక్కడ ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 10 23 ఉంది. 5తో కంపేర్ చేయి. 2 ఈజ్ లెస్ దాన్ 5 ట్రూ. సో ఏం చేయాలి, ఓకే పొజిషన్ ఇక్కడ దొరికింది, ఇక్కడ పెట్టాలి. గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 5. సో 1 తర్వాత 2 పెట్టేసి 5 10 23ని పక్కకు మూవ్ చేయాలి. అట్ ది ఎండ్ మనకి ఏమైంది, ఇలా ఇచ్చిన ఇనీషియల్ అరే మనకి ఇలా సార్ట్ అయిపోయింది అనమాట. ఇది సెలెక్షన్ సార్ట్ అనేది. జస్ట్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చేసాడు స్ప్లిట్ ద కార్డ్స్ ఇంటూ, ఇక్కడ చూడండి ఒక కార్డ్స్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇట్ ఈస్ లైక్ సార్టింగ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ స్ప్లిట్ ద కార్డ్స్ ఇంటూ 2 గ్రూప్స్, ద సార్టెడ్ కార్డ్స్ అండ్ ద అన్సార్టెడ్ కార్డ్స్. దెన్ యూ పిక్ ఏ కార్డ్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ గ్రూప్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద సార్టెడ్ గ్రూప్. అంటే మనం కార్డ్స్ తీసుకొని లైక్ మిక్స్ చేసిన తర్వాత మనం సార్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక కార్డ్ తెచ్చుకొని పైన పెట్టుకుంటాం. ఇప్పుడు కింగ్ ఆఫ్ క్లబ్స్ దొరికింది అనుకో, దాన్ని పక్కన పెట్టుకుని అవన్నీ మనం ఒకటి మనం పెట్టుకుంటాం, అంతే కదా. మనకు డైరెక్ట్ మనం కార్డ్స్ చూడగానే నెంబర్ దొరికేద్దా, ర్యాండమ్గా తీసినప్పుడు దొరకదు కదా. సో దొరికిన దాన్ని అలా మనం నీట్గా మనం ఒకదాంతోటి ఇక్కడ వస్తుంది, ఇది ముందు వస్తుంది వెనకాల వస్తుంది అని చెప్పి పెట్టుకుంటాం కదా. సేమ్ అలాగే ఇక్కడ ఇన్సర్షన్ షాట్లో ఏం చేస్తాం అంటే ఒక ఎలిమెంట్ పిక్ చేసుకుని చెక్ చేసుకుని ప్లేస్ చేస్తాం, అంతే. ఎప్పటి వరకు చేస్తాం అలాగా, ఇచ్చిన అరే సార్ట్ అయ్యే వరకు ఈ సార్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. సేమ్ ఇదే క్వశ్చన్ని సేమ్ ఇదే ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యాజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాను, ఇండెక్స్ 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడి వరకు అండ్ ఆఫ్. ఓకే, ఇది రాసేసాం. లోపల ఏం చేయాలో ఒక ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి. సింపుల్గా ఏం చేస్తానంటే పిక్ అని చెప్పి తీసుకున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఓకే, అరే ఆఫ్ ఐ పిక్ చేసుకున్న తర్వాత ఏం చేశాను, ఇంకొక ఎలిమెంట్ కూడా తీసుకుంటున్నాను, j = i - 1. కంగారు కూడా చెప్తా. ఈ j అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్వాపింగ్ ఇండెక్స్ని మనం లైక్ ఇండెక్స్ని గుర్తుపెట్టుకుని మనం ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తాం కదా, ఈ jని యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే వైల్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ అరే ఆఫ్ j ఈజ్ గ్రేటర్ దాన్ పిక్. ఇలా అయినప్పుడు మాత్రం ఏం చేయాలి, లోపలికి వెళ్ళి మనం అరే ఆఫ్ j + 1
ఈక్వల్ టు అరే ఆఫ్ జే. కింద మనం ఏం చేయాలి, జేని మైనస్ ఈక్వల్ టు 1 చేయాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత అరే ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు, అండ్ ఇలా బయటకు వచ్చేసి రిటర్న్. బ్రో ఏంటి బ్రో రాసుకుంటా పోతున్నాం, ఏం చెప్పట్లేదు అంటే ఆల్రెడీ చెప్పేశాను, బట్ మీకు క్లారిటీ రాలేదంతే. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను, ఇది ఫర్ లూప్ కదా, సో ఒక లూప్ రన్ అయిన ప్రతిసారి నేను ఏం చేస్తానంటే, లేదంటే దీనికి ఇక్కడ ప్రింట్ చేస్తాను, ఓకేనా. సో సింపుల్గా ఏం చేస్తానంటే మళ్ళీ అరే ప్రింట్ చేస్తున్నాను. సో ఇలా ఎమోజీ పెట్టిన కావాలని కొంచెం క్లారిటీ వస్తుంది అంతే. ఓకే సో ఇక్కడ చూడండి ఏమవుతుందో. సో ఫస్ట్ ఎలిమెంట్ పిక్ చేసాం అండ్ జే ఈక్వల్ టు i-1 0 అయింది. ఇచ్చిన అరే మాత్రం ఇది. తర్వాత ఎలా మోడిఫై అయింది చూడండి. సో 1 23 10 5 2 వచ్చింది కదా. ఎలా వచ్చిందంటే, సో జే ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 కదా. సో ఇది ఈ కండిషన్ ఆల్రెడీ మన జే ఎంత ఉందో 0 ఉంది. సో ఇది ట్రూ అయింది. అరే ఆఫ్ జే అంటే ఎంత, అరే ఆఫ్ జే అంటే అరే ఆఫ్ 0 ఎంత 23 ఇస్ గ్రేటర్ దెన్ మనం పిక్ చేసిన ఎలిమెంట్ ఎంత 1. కంపేర్ అయింది ట్రూ అయితే ఏం చేస్తున్నాం, అరే ఆఫ్ జే ప్లస్ 1 అన్నాం. జే అంటే ఎంత 0 ప్లస్ 1 అంటే 1. అరే ఆఫ్ 1 ప్లేస్లో ఏం చేస్తున్నాం, అరే ఆఫ్ జేని పెడుతున్నాం, అరే ఆఫ్ 0ని పెడుతున్నాం. ఓకే, దీన్ని ఈ ప్లేస్లో పెట్టేసాం. పెట్టిన తర్వాత ఏం చేస్తాం, జే మైనస్ ఈక్వల్ టు 1 అన్నాం. సో జేని ఏం చేస్తాం, తగ్గిస్తాం. ఇక్కడ మీరు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, మనం పిక్ అని చెప్పేసి ఒక అరే ఆఫ్ ఐని మనం ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం వేరియబుల్లో. ఎందుకు స్టోర్ చేసుకుంటున్నామంటే, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ ఏం చేస్తున్నాం ఇక్కడ మాడిఫై చేసేస్తున్నాం. అంటే ఇక్కడ 23 ఉంటుంది, ఇక్కడ 23 ఉంటుంది. సో ఉన్న డేటా ఎగిరిపోద్ది కాబట్టి పిక్ చేసుకున్న దాన్ని విడిగా మనం వేరియబుల్లో సేవ్ చేసుకుంటున్నాం. ఎందుకు సేవ్ చేస్తున్నాం అంటే, ఈ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది, జే ఈక్వల్ టు జే మైనస్ ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది, ఆల్రెడీ జే 0 ఉంది, మైనస్ ఈక్వల్ టు 1 అంటే -1 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది, ఇది ఫాల్స్ అయిపోతుంది. అండ్కి ఏంటి, 2 ట్రూ ఉంటేనే మనకి లూప్ రన్ అవుతుంది. ఏదో ఒకటి ఫాల్స్ సరే మొత్తం ఫాల్స్ వస్తుంది. సో లూప్ ఆగిపోద్ది. ఆగిపోతే ఏం చేస్తున్నాం, జే ప్లస్ 1 ఈక్వల్ టు పిక్ అంటున్నాం. జే ఎంత ఉంది -1 ప్లస్ 1 అంటే 0 అవుతుంది. 0th పొజిషన్లో మనం పిక్ చేసిన ఎలిమెంట్ అంతా 1, దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఐటరేషన్ తర్వాత మనకి ఎలా మోడిఫై అయింది. ఈ ఐటరేషన్ చెప్తే చాలు, మీకు ఇది అర్థమైపోతే నెక్స్ట్ ఐటరేషన్ ఇంకా ఈజీ అనమాట. ఇంకా మిగతా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చినట్టే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం లూప్ ఆల్రెడీ ఇక్కడ మనకి 1 దగ్గర స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్ ఏమవుతుంది, ఫర్ లూప్ది 2 అవుతుంది. అరే ఆఫ్ 2 ఎంత, ఇప్పుడు చూపిస్తా చూడు. అరే ఆఫ్ 2 అంటే ఎంత 10 పిక్ చేసుకున్నాం. ఇంకో ఎలిమెంట్ 10 వచ్చింది. అండ్ i-1 ఎంత, i ఎంత 2 -1 ఎంత 1. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న అరే ఇదనమాట. అంటే ఈ మోడిఫైడ్ అరే నెక్స్ట్ ఐటరేషన్కి మెయిన్ అరే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాం, వైల్ లూప్లో ఏం జరుగుతుందో చూడు. చాలా సింపుల్, ఈ కండిషన్ ట్రూ ఎందుకంటే జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి. అంటే జే ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1 ఉంది కదా. సో ఫస్ట్ ట్రూ. అండ్ అలాగే అరే ఆఫ్ జే అంటే ఎంత, అరే ఆఫ్ జే అంటే ఎంత, జే మీన్స్ 1 23 ఉంది. 23 ఇస్ గ్రేటర్ దెన్ మనం పిక్ చేసిన ఎలిమెంట్ అంతా అరే 5 అంటే మనం పిక్ చేసిన ఎలిమెంట్ అంతా ఇది 10 పిక్ చేసాం. గ్రేటర్ దెన్ ఎస్, ఎందుకంటే 23 ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 10 కదా. సో లోపలికి వెళ్ళి ఏం చేసాం, అరే ఆఫ్ జే ప్లస్ 1 అన్న. జే ప్లస్ 1 అంటే 2, అరే ఆఫ్ 2 10 ప్లేస్లో ఏం చేసాం, ఈ 23 అందులో ప్లేస్ చేసాం. ఓకే, జే మైనస్ ఈక్వల్ టు 1 అన్నాం. మైనస్ ఈక్వల్ టు 1 ఏమైంది, ఆల్రెడీ 1 కాస్త ఏమైంది 0 అయింది. ఇది 0. తర్వాత అరే ఆఫ్ జే అంటే ఎంత ఉంది, ఇప్పుడు 0 ఉంది. 0th పొజిషన్లో ఏముంది 1 ఉంది. గ్రేటర్ దాన్ మనం పిక్ చేసిన ఏమో 10 కాదు కదా. సో ఈ లూప్ ఇక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చేస్తున్నాం, జే ఎంత ఉంది 0 ఉంది. 0 ప్లస్ 1 ఎంత, ఫస్ట్ పొజిషన్లో ఏం పెట్టాం 10 పెట్టాం. ఇదిగో వచ్చిందా, ఇది 0 ఇది 1 పొజిషన్లో 10 పెట్టేసాం. 23 సెకండ్ పొజిషన్లో 23 పెట్టేసాం. సేమ్ అలాగే ఈ ఐటరేషన్స్ అన్నీ ఫాలో అవుతాయి అనమాట. ఈ రెండు కండిషన్లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ లోపల చేసే వరకు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఇది ఈ లాస్ట్ ఐటరేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే 2ని ముందు పెట్టి అన్ని మూవ్ చేస్తున్నాం కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుందో మీరు ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇదే, కష్టమేం కాదు, ఆల్రెడీ నేను చెప్పిందే. ఒక్కసారి మీరు మాన్యువల్గా అబ్జర్వ్ చేయండి, లేదంటే ఒక పెన్ పేపర్ తీసుకుని నోట్ చేయండి అసలు ఏం జరుగుతుంది, ఈ వాల్యూ ఎంత అప్డేట్ అవుతుంది అండ్ ఎలా మాడిఫై అవుతుంది ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ ఈ ఇన్సర్షన్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n² అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అనమాట. సో గైస్, ఇది ఇన్సర్షన్ సార్ట్ గురించి. ఐ హోప్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఆల్సో GFG లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది. అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా సరే కింద సజెషన్ చేయొచ్చు అనమాట. సో ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ మీ సమ్ గుడ్ సజెషన్స్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.